ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. మనిషి అన్నాక మార్పు సహజం. ఒక్కో దశలో ఒక్కో సిచ్యువేషన్లో ఒక్కో రకంగా మనం రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, రియాక్ట్ అవుతూ ఉంటాం కూడా. కానీ కొంతమందిలో ఆ అడాప్టబిలిటీ అంత ఈజీగా ఉండదు, యాక్సెప్ట్ చేయలేకపోతారు. ఎందుకలా, ఎలా చేస్తే బాగుంటుంది, కొన్ని టిప్స్ అందితే డెఫినెట్గా దాని గురించి ఆలోచించే ప్రయత్నం అయితే చేస్తాం కదా. ఇందు విషయంగా మనతో మాట్లాడడానికి ఇన్స్పిరేషనల్ స్పీకర్ శాంతి కుమార్ గారు ఉన్నారు. హాయ్ అండి. థ్యాంక్ యూ కీర్తి గారు. మీరు అడిగినటువంటి క్వశ్చన్ కూడా చాలా అందరికీ యాప్ట్ అయ్యేటువంటి క్వశ్చన్, అందరి జీవితానికి సంబంధించినటువంటి క్వశ్చన్ మీరు అడిగారు ఈరోజు. ప్రతి ఒక్క జీవితంలో కూడా మార్పు అనేది జరుగుతుంది, రకరకాల దశల్లో జరుగుతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే మనిషి యొక్క జీవితాన్ని మనం ఒక నదితో పోల్చొచ్చండి. ఒక నది ఎక్కడో పుడుతుంది, ప్రవహిస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ 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 వస్తూ ఉన్న క్రమంలో దానికి ఎన్నో మలుపులు వస్తాయి, అడవులు వస్తాయి, మధ్యలో రాళ్ళు వస్తాయి, కొండలు వస్తాయి. అయినా కూడా ఎక్కడ ఆగిపోదు. మీరు గమనించండి, ఎక్కడ ఆగిపోదు. అందుకని మనందరం ఏం చేస్తామంటే ఆ నది దగ్గరికి వెళ్తాము, ఆ వాటర్ తాగుతాము, దాంట్లో స్విమ్ చేస్తాము, ఎంజాయ్ చేస్తాము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అట్లా కాకుండా ఒక వాటర్ ఫ్లో వస్తూ ఉంది, ఒక అడ్డొచ్చింది, ఒక రాయి వచ్చింది, రాయి లేదా ఒక కొండ వచ్చినప్పుడు అక్కడ ఆగిపోయింది అనుకోండి, అక్కడ నీళ్ళన్నీ కూడా మురికిగా మారిపోతాయి. అవి ఎప్పుడైతే మురికిగా అయ్యాయో అక్కడ నుంచి వెళ్ళాలంటే కూడా మనుషులు అసలు ఇష్టపడరు, ఆ వాటర్ యూజ్ చేయలేరు, అవి ఎందుకు కూడా ఉపయోగపడవు. సో మనిషి జీవితానికి దీన్ని యాప్ చేసుకుంటే ప్రతి మనిషి జీవితంలో కూడా సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను చూసి మనిషి ఆగిపోతే ఈ మురికి నీళ్ళలాగా, మురికి గుంటలాగా మనిషి మారిపోతాడు. అట్లా కాకుండా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని దాటుకొని వెళ్తే ఒక జీవనదిలాగా ఆ మనిషిని కూడా అందరూ ప్రైజ్ చేస్తూ ఉంటారు, రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఎక్కడ ఉన్నా మిగతా వాళ్ళందరూ కూడా సజెషన్స్ కోసమని తన దగ్గరికి వచ్చేసి తను అడుగుతూ ఉంటారు అనమాట. ఇది ప్రతి దశలో కూడా మనము యాప్ చేసుకుంటూ ఉండాలి జీవితానికి. ఒక వీడియోగ్రాఫర్ స్టోరీ చెప్తామండి దీనికోసము. ఇది రియల్ స్టోరీ అనమాట. కార్తీక్ అనేటువంటి ఒక వీడియోగ్రాఫర్ ఉండేవాడు. అతను 2010 ఆ టైంలో ఏ మ్యారేజ్ జరిగినా సరే తన్నే పిలిచేవాళ్ళు అనమాట. తను వెళ్ళేవాడు, చక్కగా మ్యారేజ్కి ఆ ఫొటోస్ అన్నీ కూడా చక్కగా అందంగా తీసేసి తనకు బిజినెస్ కూడా సూపర్గా ఉండేది. అసలు తన స్టూడియోకి పాస్పోర్ట్స్ కోసం కానీ లేకపోతే ఏదైనా ఫోటో దిగాలని వెళ్తే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. జనాలు ఎప్పుడు అంత రష్గా ఉండేవాళ్ళు. అయితే టెక్నాలజీస్ అన్నీ కూడా మారిపోయాయి. ఇప్పుడు అంతా ఏఐ వచ్చేసింది, ఫోటో టెక్నాలజీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. తనేమనుకున్నాడంటే ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు మంచి సర్కిల్ ఉంది, అసలు ఇక్కడ ఎవరు మ్యారేజ్ చేసుకున్నా కూడా నన్నే పిలుస్తారు అని చెప్పేసి తను అనుకొని తను అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అవ్వకపోవడం ద్వారా రీసెంట్గా వచ్చినటువంటి ఈ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా కొత్త టెక్నాలజీస్ వాడతాము, అసలు ఈ స్టిల్ ఫోటోగ్రఫీస్ దాంట్లో కొత్త టెక్నాలజీని అన్ని యాప్ చేసుకోవడం ద్వారా ఇతని యొక్క బిజినెస్ అనేది క్రమంగా తగ్గుతూ వచ్చేసింది. అంటే ఈ జనరేషన్లో 2025 జనరేషన్లో అప్డేట్ అవ్వలేమా, ఫేడ్ అవుట్కి రెడీ ఉండాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అప్డేట్ అవ్వలేదా అవుట్డేట్ అయిపోతాము, అంటే మనం దాన్ని వాడుకలో ఉండలేము. తర్వాత అట్లా తన యొక్క బిజినెస్ మొత్తం కోల్పోయి ఆఖరికి ఏంటంటే అసలు ఎవరు ఆ షాప్కి వెళ్ళేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చేసా ఎవరైనా తీసుకోగలుగుతున్నారు. ఇప్పుడు తను అంతా లాస్ ఫేస్ చేసిన తర్వాత మళ్ళీ తను రీస్టార్ట్ చేసేసి స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాడు. అంటే ఇది తను ముందే నేర్చుకొని ఉంటే కనుక తనకు చాలా యూస్ఫుల్గా ఉండేది ఇది. ఇప్పుడు ఇది ఒక ఫోటోగ్రాఫర్ స్టోరీనే కాదు మేడం, సాఫ్ట్వేర్లో కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ఫైర్ అయ్యారని మనం వింటూ ఉంటాం కదా. అట్లా వింటూ ఉన్నప్పుడు ఎందుకు ఫైర్ అవుతారంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ నడుస్తూ ఉంటుంది, ఇంకా కొత్త అప్డేషన్ వస్తుంది, ఇతను అది నేర్చుకోవడానికి ఇష్టపడ్డు. ఎవరైతే దాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడరో వాళ్ళు అక్కడ ఆగిపోతారు. రేపు ఆ టెక్నాలజీని ఆ సాఫ్ట్వేర్ కంపెనీ మార్చినప్పుడు లేదా అప్డేట్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఫైర్ అయిపోతారు. సో అప్గ్రేడేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్ అండి. ఈవెన్ మన పర్సనల్ లైఫ్లో కూడా, మన ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్లో కూడా అప్గ్రేడేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదండి. అంటే మన రిలేషన్షిప్ ఆ బాండింగ్ సరిగ్గా ఉండాలన్నా, ఇంకా అక్కడే ఆగిపోకుండా ముందుకి నడవాలన్నా కూడా మన చుట్టుపక్కల వాళ్ళ సపోర్ట్ కూడా చాలా అవసరం కదా. అవునండి. ఎట్లాగంటే ఇప్పుడు మనము ఇంతకుముందు కొంచెము మన గ్రాండ్ పేరెంట్స్ లేదా ఫాదర్స్ ఆ టైం చూసినట్లయితే అప్పుడు ఎట్లా ఉండేదంటే ఫాదర్ ఒక్కడే వర్క్ చేసేవాడు. తను వర్క్ చేసేసి ఇంటికి రాగానే మా మదర్ అయితే ఎస్పెషల్లీ మా ఇంట్లో మా ఫాదర్ ఎంప్లాయీ, జాబ్ చేసి ఇంటికి రాగానే మా మదర్ వచ్చేటప్పటికి రెడీగా ఉండేవాళ్ళు అనమాట. రెడీగా ఉండి తను రాగానే వాటర్ ఇవ్వడము, లైక్ అతనికి ఏం కావాలో స్నాక్స్ అన్ని అరేంజ్ చేయడము, ఒక రెస్పెక్ట్, ఇదంతా ఒక డిఫరెంట్గా ఉండేది. అది ఇప్పటికి తీసుకున్నట్లయితే ఇప్పుడు అది నేను చూస్తూ పెరిగాను, నేను కూడా అదే ఫాలో అవుతానంటే ఈ జనరేషన్లో అది కుదరదు. ఎగ్జాక్ట్లీ. ఎందుకోసం కుదరదు అంటే ఇప్పుడు ఒక్కళ్ళు ఉద్యోగం చేస్తే సరిపోయేటువంటి పరిస్థితి లేదు, ఇద్దరు కూడా
బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి పరిస్థితి. నేను అది చూశాను, నేను అట్లే ఉంటానని ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో నేనుంటే, ఇప్పుడు నా భార్య కూడా ఉద్యోగం చేసి వచ్చింది, నేను రాగానే నువ్వు కంపల్సరీ వాటర్ ఇవ్వాలి, స్నాక్స్ ఇవ్వాలి, టీ పెట్టాలి, ఇట్లా చెప్పాను అనుకోండి, తను ఏమవుతుందంటే ఒకసారి కొంతకాలం చేస్తుంది, తర్వాత ఎగ్జాస్ట్ అయిపోతుంది. తనకు కూడా వర్క్ ప్రెజర్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా నేను కూడా మారాలి, నాకు వీలుంటే నేను తనకు హెల్ప్ చేయాలి, తను వీలుంటే తను నాకు హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని మారడం అనేది ఇప్పుడున్న జనరేషన్లో చాలా 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 అవసరం అండి. అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ లేదంటే మిగతా సర్కిల్లో కొంతమంది పెద్దవాళ్ళు కానీ తెలిసి తెలియక లేకపోతే కావాలని ట్రిగర్ చేయాలన్నా కానీ క్వశ్చన్ చేస్తే మా రోజుల్లో అయితే ఇట్లా లేదమ్మా అని అబ్బాయిలను కానీ అమ్మాయిలను కానీ అంటూ ఉంటారు కదా. అవి మనకి ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వింటాం, 5వ సారి ట్రిగర్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలంటారు? అయితే మేడం ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి. కొన్ని మంచి పద్ధతులు అనేవి ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి, వాటిని మనం ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలి. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాలు, దానికి ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. కొన్ని విషయాలు ఉంటాయి, అవి అంత మంచివి కాదు. అంటే దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పుకోవాల్సి వస్తే, ఒకతను పూజ చేసేవాడు అనమాట. అతను పూజ చేస్తూ ఉన్నప్పుడు తను ఒక పిల్లిని పెంచుకున్నాడు. ఆ పిల్లిని ఏం చేసేవాడంటే, ఒక దగ్గర అంటే పూజ చేస్తూ ఉన్నప్పుడు సామాన్లు అక్కడ ఉన్నటువంటి ఇవన్నింటిని కూడా డిస్టర్బ్ చేస్తానే ఉద్దేశంతో తను ఒక మూలకు కట్టేసేవాడు. కట్టేసేసి తిని పూజ తిని చేసుకునేవాడు. దీన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాబు, వాళ్ళ మనవడు ఇద్దరు కూడా చూస్తూ ఉండేవాళ్ళు. ఇట్లా కొంతకాలం ఎప్పుడు పూజ చేయాలనుకున్నా ఏం చేసేవాడంటే, ముందు పిల్లిని కట్టేసేవాడు. పిల్లిని కట్టేసి తిని పూజ తిని చేసుకునేవాడు. అయిపోగానే ప్రసాదం పెట్టాడు. ఆ ప్రసాదం అందరితో పాటు పిల్లికి కూడా పెట్టేవాడు. ఇప్పుడు ఇతను కొంతకాలం తర్వాత చనిపోయాడు. కొంతకాలం తర్వాత ఏమైందంటే, వాళ్ళ మనవడు పెరిగి పెద్ద అయ్యాడు. ఆ టయానికి వాళ్ళ ఇంట్లో పిల్లులు లేవు. ఇతను పూజ చేయాలి. పూజ చేయాలంటే ఏముండాలి? పిల్లి కావాలి. పిల్లిని అక్కడ లేదు పిల్లి. అప్పుడు ఇతను ఏం చేయాలి? ఆ పిల్లిని పక్క ఊరు నుంచి తీసుకొని వచ్చి పూజ చేయడానికంటే ముందు ఆ పిల్లిని కట్టేసేసి పూజ చేసి ఆ ప్రసాదం అందరికీ పెట్టి ఈ పిల్లి కూడా పెట్టేవాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే, అక్కడ ఫస్ట్ వాళ్ళ తాతగారు చేయడంలో ఉద్దేశం, ఈ పిల్ల అనేది అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ పాడు చేస్తుందని చెప్పాడు. దీన్ని మనం ఇతను ఏం చేశాడు, బ్లైండ్గా అంటే పూజ చేయాలంటే పిల్లి ఉండాలనేటువంటి ఒక దాంట్లోకి ఇతను వచ్చేసాడు. అంటే ఒక విషయాన్ని సైంటిఫికల్గా మనం ఇది అవసరమా అనేది ఆలోచన చేసినప్పుడు దేన్ని కంటిన్యూ చేయాలి, దేన్ని కంటిన్యూ చేయొద్దు అనేది మనకు ఒక ఆలోచన అనేది వస్తుంది. టు వైండ్ అప్ ద హోల్ సబ్జెక్ట్, మనిషి పిల్లలైనా పెద్దలైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఫర్ దట్ మ్యాటర్, అడాప్టబిలిటీ అన్నది ఈ ఫాస్ట్ జనరేషన్ స్పేస్లో చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఒక 2-3 సూత్రాలు మిమ్మల్ని సజెస్ట్ చేయమని అడిగితే ఏం చెప్తారు? ముందు మేడం, అడాప్టబిలిటీ రావాలంటే ఫిక్స్డ్ మైండ్ సెట్లోంచి బయటకు ఉండాలి. అసలు ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే, మా ఫాదర్ లేదా మా గ్రాండ్ ఫాదర్ ఇట్లా చేశారు కాబట్టి నేను కూడా ఇట్లే చేస్తా అని చెప్పేసి ఫిక్స్డ్గా ఉండటము. లెర్నింగ్ యాటిట్యూడ్ లేకుండా ఉండటం, అంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేకుండా ఉండటము. ఇవి కాకుండా గ్రోత్ మైండ్ సెట్తో ఉండాలి. మరి గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు దాని గురించి ఆలోచన చేసి ఇది రైటా రాంగా, ఇది నేను చేయొచ్చునా చేయకూడనా అని చెప్పేసి ఆలోచన చేసి ఆ పని చేయటం. గ్రోత్ మైండ్ సెట్లో ఏముంటుందంటే, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. అంటే విషయాలు నేర్చుకోవటము, అప్డేట్ చేసుకోవటం అనేటువంటి ఇది ఉంటుంది. ఇది ఉన్నప్పుడు మాత్రమే డెవలప్ కాగలుగుతారు. ఉదాహరణకు మేడం, ఒకప్పుడు జస్ట్ స్కూల్కి వెళ్ళి ఆ సబ్జెక్ట్స్ చదువుకుంటే సరిపోయేది. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి ఈ జనరేషన్లో ఆ స్కూల్ సబ్జెక్ట్స్, ఆ స్కూల్ బుక్సే కాకుండా ఐఐటి అని కొత్తదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. లేదా ప్రతి స్కూల్లో కూడా ఇప్పుడు ఐఐటి సిలబస్ అనేది ఉంది. అంటే ఆ స్కూల్తో పాటుగా ఇది కూడా మనం చేసుకోవాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకు వచ్చింది. ఇది కాకుండా కోడింగ్ అని ఇంకో సబ్జెక్ట్ కూడా వచ్చింది. ఇప్పుడు పిల్లలు కోడింగ్ కూడా నేర్చుకుంటా ఉన్నారు. నేను ఇవి నేర్చుకోను అంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో అందరితో పాటు నువ్వు రేస్లో ఉండవు. రేస్లో ఉండాలి అనుకున్నప్పుడు లెర్నింగ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి, గ్రోత్ మైండ్ సెట్తో ఉండాలి. ఏదైనా ఒక విషయం మనకు తెలిసిందే వాస్తవమైనటువంటి దాంట్లోంచి ఇంకా తెలియంది ఏమన్నా ఉందేమో అని వెతకడంలో సక్సెస్ అవ్వాలి, అంటే అనుకోవాలి. సో 2025లో అడాప్టబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత అడాప్ట్ చేసుకుంటూ రిఫ్రెష్ చేసుకుంటూ ఒక రకంగా మనం ముందుకెళ్తామో అంత సక్సెస్ని చూడొచ్చు, అండ్ అంత స్ట్రెస్ లెవెల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గుతాయి అని చెప్తున్నారు. అంతే కదా? ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us.